జనసేనోళ్ళ పోరాటం ఫలించింది. విశాఖపట్నం పబ్లిక్ కష్టాలు తీరినాయి. పొద్దుగల లేతే ఏందిరా మాకి బాధ అని బాధపడుడుకు శుభం కారట వడ్డదియాల. అమ్మయ్య గిప్పటి సంధి ప్రశాంతంగా ఉండొచ్చు అని మస్తు సంబరపడుతున్నారట వైజాగ్ పబ్లిక్. మరి జనసేనోళ్ళు దేనికోసం పోరాటం చేసిండ్రు, వైజాగోళ్ళు ఎందుకు సంబరపడుతున్నారు, మొత్తం ముచ్చటేందో అరుచుకొని రాపురి. జగనన్న విశాఖపట్నాన్ని రాజధానిగా చేద్దామనుకున్నాడు. గాడికెంచి పరిపాలన చేద్దామనుకున్నాడు. ఋషికొండ మీద బిల్డింగులు కట్టిండు గాని గదే విశాఖపట్నంలో ఉన్న టైకున్ డివైడర్ నైతే తీసేయలే. ఏడాదిన్నరకెంచి విశాఖ పబ్లిక్ బాధలు అన్ని ఇన్ని కావు గి డివైడర్ తోటి. గా సిగ్నల్ కాడికెంచి కుడి బాదుకు మలుపుకొని పోయేటోళ్ళంతా వెనుకకు మర్రి రానికి దగ్గర కిలోమీటర్ ముంగటికి పోయి రావాల్సి వచ్చేది. జనాలు గింత తిప్పలు పడ్డా ఏనాడు పంకపాటి సర్కారు పట్టించుకోలే. కారణం ఏందంటే గా సిగ్నల్ ఎడమ బాదుకు ఆళ్ళ ఎంపీ ఎంవివి సత్యనారాయణ బిల్డింగ్ ఉన్నది. దాని వాస్తు కోసమే గిడ డివైడర్లను పెట్టిండ్రన్నట్టు. గా డివైడర్ తీసేయాలని గప్పట్ల మస్తుగానే లొల్లి చేసింది గిలాస పార్టీ. పబ్లిక్ కూడా గట్టిగానే గరమైండ్రు. కానీ గా డివైడర్ తీసేయలే. నిన్న కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో ఇయాల గా టైకున్ జంక్షన్ ఉన్న డివైడర్ ను దగ్గరుండి మరి తీసేపిచ్చిండ్రు గిలాస పార్టీ సైకిల్ పార్టోళ్ళు. సర్కార్ ఇట్లా వచ్చిందో లేదో ప్రమాణ స్వీకారం కూడా చెయ్యక మునిపే జనాల గురించి గింత పట్టించుకుంటున్నారంటే ఇంకా ముంగట ఎంత మంచిగా చూసుకుంటారో అని సంబరపడుతున్నారు పబ్లిక్. ఇక గిది గిట్లుంటే గప్పట్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిండు కదా జగనన్న. మళ్ళా ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చి బోర్డు పెట్టిండ్రు విజయవాడ సైకిల్ తమ్ముళ్ళు. అట్లనే ఋషికొండ మీద సైకిల్ పార్టీ జెండాలు కూడా ఎగరేసిండ్రు. ఇంకా ముంగట గిసొంటి శానా మార్పులే ఉండేటట్టున్నాయి ఏపీలా. ఏం మార్పులు చేసుకున్నా మంచిదే గాని జనాల బతుకులు కూడా మారుతే గంతే చాలు అని అనవట్టిండ్రు పంకపాటి సర్కారు తోటి అవస్థలు పడ్డ ఏపీ పబ్లిక్.